నమస్తే, వెల్కమ్ టు అమా న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీ నరహర్ శెట్టి. తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని స్థాపించిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా తన దూకుడును ప్రదర్శిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ తమ పార్టీలోకి గేట్లు ఎత్తివేసిన వేళ కారు పార్టీ ఖాళీ అవుతుంది. నీవు నేర్పిన విద్యే కదా నేరజాక్ష అంటూ బీఆర్ఎస్ తన పాత రోజుల్లో ఏమి చేసిందో వారికే తెలియపరుస్తుంది కాంగ్రెస్ పార్టీ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అసలు కారు పార్టీ పరిస్థితి ఏం కానుంది? పార్లమెంట్ ఎన్నికల్లో తన సత్తా చాటునుందా? గులాబీ దళంకు సొంత పార్టీ నాయకులు గుబులు పట్టుకుందా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో మనతో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు పావని గౌడ్ గారు, బీఆర్ఎస్ నేత, అదేవిధంగా కొత్త వెంకటస్వామి గారు, కాంగ్రెస్ నేత కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. కొండిస్వామి బీజేపీ నేత కూడా జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముఖేష్ గౌడ్ గారు, రాజకీయ విశ్లేషకులు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా బీఆర్ఎస్ నేత పావని గౌడ్ గారితో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి పావని గౌడ్ గారు. ఓకే, ముందుగా బీజేపీ నేత కొండస్వామి గారితో మాట్లాడదాం. ప్రజెంట్ పరిస్థితులు చూస్తూనే ఉన్నాం. తెలంగాణలో గడిచిన 10 రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నేతలు ఏ రకంగా క్యూ కడుతున్నారో మనందరం కూడా చూస్తున్నాం. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన కేశవ్ గారు అయితే ఏంటి, గద్వాల చైర్మన్ గద్వాల విజయలక్ష్మి గారు అయితే ఏంటి, ఎవరైనా కానీ వరుసపెట్టి కాంగ్రెస్లోకి క్యూ కడుతున్నారు. ఎందుకంటే తమ నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అంటే ప్రభుత్వంలో ఉండాలని మేము భావిస్తున్నామని వారు చెప్తున్న మాటగా చూసుకోవచ్చు. వారు అధికార దాహంతో వెళుతున్నారా, లేదు అంటే ఇంకేదో ప్రజలను ఉద్దేశించి ప్రజల కోసం వెళుతున్నారా అనేది $1 మిలియన్ ప్రశ్నగా ఉన్నప్పటికీ కూడా ఎవరూ కూడా అధికారాన్ని కోల్పోవడానికి సిద్ధంగా లేరనేది అయితే మనకి తెలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది చూసి బీజేపీ పార్టీ కూడా ఏం చెప్తుందంటే, అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, టీడీపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతోమందిని ఆకర్షించి తన పార్టీలో జాయిన్ చేసుకుంది. ఈ రోజున అదే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి ఎదురైతే తట్టుకోలేకపోతుంది. అది మునిగిపోయే నావ అని కూడా నిన్న బీజేపీ నేత రఘునందన్ రావు గారు డైరెక్ట్గా ప్రత్యక్షంగా మాట్లాడటం కూడా జరిగింది. ఇక మనతోటి ఉన్న గెస్టులతో మాట్లాడదాం. ముందుగా పావని గౌడ్ గారితో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి పావని గౌడ్ గారు. పావని గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. వినబడుతుందండి, ప్లీజ్ కంటిన్యూ. పావని గారు, పరిస్థితులు మీరు చూస్తున్నారు. మరి ఒక్కొక్కరుగా మీ అంతకు ముందు ఎంపీ రంజిత్ రెడ్డి గారు కానీ, లేదంటే మహేందర్ రెడ్డి గారు కానీ, మీ పార్టీకి మూల స్తంభాలుగా నిలిచిన వాళ్ళందరికీ తీసుకొచ్చి మీరు టికెట్లు ఇప్పించి గెలిపించినప్పటికీ కేటీఆర్ గారు నిన్న సభలో మాట్లాడుతూ చెప్పారు, నేను ఇలా ఇంత మోసం చేస్తారన్నట్టుగా కూడా నేను అనుకోలేదు అని అవాక్కైన పరిస్థితి. ఎందుకంటే గతంలో అంత క్రితం రోజే మేము అందరం కలిసి వెళ్ళి సభలో మాట్లాడాము, తర్వాత రోజు పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి మాట్లాడిన పరిస్థితి ఎలా చూడాలంటే, రానున్న రోజుల్లో కారు పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? కారు పార్టీ పరిస్థితి ఎప్పటికీ బానే ఉంటది. కేసీఆర్ గారు ఉన్నంత కాలం కారు పార్టీకి ఏం కాదు, ఏం ఢోకా లేదు. అన్ని అనుమానాలు పెట్టుకోవద్దు మీరు. ఇంకొకటి, రంజిత్ రెడ్డి ఎవరు? ఒక వ్యాపారవేత్త. వ్యాపారవేత్తకు ఏం కావాలి? వ్యాపారం ఎక్కడ బాగుంటే అక్కడికి పోవడం వాళ్ళ పద్ధతి. అందుకే వాళ్ళు వ్యాపారం కోసము, వాళ్ళ ఆస్తులను కాపాడడం కోసము అధికారం ఉన్న పార్టీలకు పోయిండ్రు. స్వార్థపరులుగా మారి వాళ్ళ స్వార్థం కోసం చూసి, వాళ్ళ స్వలాభం కోసం చూడడానికి మాత్రమే పోతున్నారు. ప్రజల కోసము, ప్రజల అభివృద్ధి కోసము పోయేటోళ్ళు వాళ్ళు కానే కాదు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలకు టీడీపీ వాళ్ళు వచ్చిండ్రు, కాంగ్రెస్ వాళ్ళని చేర్పించుకున్నారు, అది ఇది అని అంటున్నారు కదా. వాళ్ళు స్వయంగా వచ్చి మా పార్టీలో చేరిండ్రు. వీళ్ళు కూడా స్వయంగా వెళ్ళారు. వీళ్ళు ఇంట్లలోకి పోయి మాటామంతిలు కలిపి ఒక ప్యాకేజీలు ఇచ్చుకుంటా మాట్లాడుకుంటున్నారు. మీరు ఆరోపణ చేస్తున్నారు, ఆధారం ఏమైనా ఉంటే మీరు బయట పెడితే మీ ద్వారా మేము కూడా దాన్ని చూపిస్తాము అందరికి, ప్రేక్షకులకి. ప్రజలందరూ అనుకుంటున్నారు లేండి, ప్రజలకి. పావని గారు, ఆరోపణ చేయటం వేరు, ఆధారం ఉంటే వేరు. మీరు ఇళ్లలోకి వెళ్ళారు అంటున్నారు, ఇళ్లలోకి వెళ్లి ప్యాకేజ్ ఇచ్చారు అంటున్నారు. మరి ఆ ఫోటోలు ఏమన్నా బయట పెడితే బాగుంటుంది కదా. ఇప్పుడు ఆహ్వానించారు కదా దీపాదాస్ మున్షి గారు, ఎవరు? వాళ్ళ మనిషే కదా, వాళ్ళ దగ్గరికే పోయి ఆహ్వానిస్తున్నారు కదా వాళ్ళను. వాళ్ళు రాజకీయం చేస్తున్నారండి, వాళ్ళ రాజకీయం వారు. మీ కాలంలో మీరు టీడీపీని తెలంగాణ మొత్తంలో జీరో చేయడానికి ప్రధాన పాత్ర మీరు పోషించలేదా? మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గర నుంచి అందరూ కూడా టీడీపీ కార్యవర్గం మొత్తం మీ బీఆర్ఎస్లోనే ఉంది కదండి. మొత్తం కాంగ్రెస్ పార్టీలో కూడా అందరూ కూడా దీనిలోనే తీసుకున్నారు. మేము చేస్తే రాజకీయం, ఎదురోళ్ళు చేస్తే అలా కాదంటే ఎలా?
ఇప్పుడు వాళ్ళు అభివృద్ధి కోసము వాళ్ళు వచ్చిండ్రు. కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు, కేసీఆర్ గారు తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేసిండ్రో ఆ అభివృద్ధి నచ్చి వాళ్ళు మా పార్టీలకు వచ్చిండ్రు. మేము పోయి వాళ్ళని ఏం ఆహ్వానించలేదు. మీరు వెళ్ళి ఆహ్వానించినా వాళ్ళు వచ్చిన చేతులు పట్టుకుని కట్టేసి అయితే తీసుకెళ్లరు కదండి. ఎవరైనా కూడా ఇప్పుడు కూడా ప్రభుత్వంలోకి వెళితే వాళ్ళ నియోజకవర్గం ఏదైతే ఉందో డెవలప్ అవుతుంది. మరొక 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ ఉంటుంది కాబట్టి ఒక కేశవరావు గారు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా మరి కావ్య గారు కూడా ఏం లేఖ రాశారో మీకు తెలుసు. కేశవరావు గారు మాత్రం నా యొక్క వయసు 85 ఏళ్ళు, నేను అంతకుముందు 50 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, అందువలన నేను దీనిలోకి వెళుతున్నాను, నా తల్లి లాంటి పార్టీలోకి అని చెప్పారు. కానీ పదవులు అనుభవించేటప్పుడు తెలియదా? అధికారంలో ఉన్నప్పుడు తెలియదా? 80 ఏళ్ల మనిషి నేను చచ్చేది కాంగ్రెస్ పార్టీలోనే చేస్తా అని చెప్తున్నాడు కదా. మరి పదవులు తీసుకున్నప్పుడు తెలియదా? ఈ పార్టీకి నేను ఎందుకు ద్రోహం చేస్తున్నా, నా పార్టీలనే ఉండాలి, వేరే పార్టీకి నేను ఎందుకు పోవాలి అనేసి అనుకోవద్దా? ఇప్పుడు ఏమన్నా ప్రజల కోసం పోతున్నారా? వాళ్ళ అభివృద్ధి కోసము, వాళ్ళ పదవుల కోసము, వాళ్ళ ఆస్తుల కోసమే పోతున్నారు. ప్రజల కోసం పోయేటోళ్ళు వాళ్ళు కాదు. మీరు అన్నారు పావని గారు, మీరు అన్నారు రంజిత్ రెడ్డి గారు ఒక వ్యాపారవేత్త అన్నారు. అలాంటి వ్యాపారవేత్తను మరి మీరు ఎందుకు తీసుకున్నారు? మంచి ప్రజలకి పాలించే నాయకుడిని ఎందుకు మీరు టికెట్ ఇవ్వలేకపోయారు? వ్యాపారవేత్తకి టికెట్ ఎందుకు ఇచ్చారు మీరు? నమ్మినామండి. అయితే నమ్మడం మా పాపమా? నమ్మినాము. ఇప్పుడు ఎంతమందిని నమ్మలేదండి. ఈటల రాజేందర్ కాడ నుంచి మొదలు పెడితే ఇప్పటి కేకే వరకు, కడియం శ్రీహరి వరకు నమ్మినాం. ఎవరు నమ్మకం? ఈటల రాజేందర్ గారు వెళ్ళిపోయారా? ఆయన బయటికి మీరే నూకేశారా? వెళ్ళిపోయారా, బయటికి నూకేసిండ్రా, ఇంకేమైందా అనేది ప్రజలే నేరుస్తున్నారు కదా, మంచి ఫలితాలు ఇచ్చారు కదండి. అందుకనే ఈటల రాజేందర్ గారు ఎప్పుడు వెళ్ళిపోయారో తెలుసు, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినాయో తెలుసు. అందుకనే మీకు ఇచ్చారంటున్నారు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ. రఘునందన్ రావు గారు అయితే డైరెక్ట్గా అంటున్నారు అది మునిగిపోయే నావ ఎవరుంటారు దానిలో అని చెప్పి బీజేపీ నేత. మునిగిపోయే నావనో ముంచే నావనో త్వరలోనే తెలుస్తుంది. ప్రతి పార్టీకి ప్రతి దానికి సమాధానం చెప్పే రోజు తొందరలోనే ఉన్నది. ఓకే ఓకే, మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తానండి. కొండస్వామి గారు ఉన్నారు, బీజేపీ నేత, ఆయనతో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. కొండస్వామి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కొండస్వామి గారు మీ ఆడియో ఓకే వినబడుతుంది. కొండస్వామి గారు పరిస్థితులు మీరు చూస్తున్నారు. కారు పార్టీ ఖాళీ అయ్యేటట్టు కనబడుతుంది. మీ నేత రఘునందన్ రావు గారు కూడా నిన్న కామెంట్ చేయడం జరిగింది. అది మునిగిపోయే నౌక, అందులో ఎవరు ఉండరు, కారు పార్టీ ఖాళీ అవటం ఖాయం. బీజేపీకి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో పోటీ ఉంటుంది కానీ అసలు ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని చెప్తున్నారు. ఇంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటారు? ప్రధానమైన కారణాలు ఏంటంటే 10 సంవత్సరాల గోలే తెలంగాణ నీళ్లు, నియామకాలు, ఆంధ్ర పాలకులు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, నిరుద్యోగులకు, రైతాంగానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిశ్చింత ముంచింది. ప్రతి సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి తెలంగాణ రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు ఆ రాష్ట్ర బాధితులు ముఖ్యమంత్రులై ఆంధ్రప్రదేశ్ కు కూడా అన్ని నీళ్ళు ఎత్తుకుపోయి ప్రతిదీ నీళ్లు నియామకాల పైన బాధ అవకతవకలు జరుగుతున్నాయి. మెయిన్ గా ఎందుకంటే రైతాంగం అప్పుల బాధ, ఉరికాళ్ళు తప్ప ఏం కనిపిస్తలేదని తెలంగాణ కోసం ఆ రోజు జయశంకర్ సార్ గాని, కోదండరాం సార్ గాని, వివిధ ఆర్గనైజేషన్ పనిచేసే ప్రతి ఒక్క ఉద్యమకారులు, మేధావులు ప్రశ్నించే గొంతులు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఒక దొరదడిలో బందీ అయిందని 10 సంవత్సరాల కూడా గొంతు విప్పి ప్రతి రకంగా దోచిన రీతిగా నిరసన తెలియజేస్తే కూడా గతంలో మీరు చూడొచ్చు. ఇందిరా పార్కును కూడా ఎత్తేద్దామని ప్రయత్నం చేసి అదే ఇందిరా పార్కులో కవితమ్మ కూడా ధర్నా చేసిన దాఖలు ఉన్నాయి. లిక్కర్ కేసులో అలా అయ్యను అడ్డం పెట్టుకుని తెలంగాణ దొర మా డాడీ, మా బాపు అని విద్యను జాగృతి పేరుతో దేశంలోనే ఎక్కడ మా తెలంగాణ రాష్ట్రం ఆడపిల్లలు లేరన్నట్టు దేశంలోనే జాగృతి పెట్టి బతుకమ్మ పేరుతో ఢిల్లీలో దందాలేంటి వెలుగులోకి వచ్చి మనం చెప్పొద్దు. పదే దేశంలో ఉన్న ఆడపిల్లలంతా తాగుబోతున్న భర్తలైతే బ్యాంక్ షాపులు బంద్ చేయాలంటే ఆ లిక్కర్కే మన అంబానీ అయినట్టు ఆ లిక్కర్ తయారు చేసేలో మా కీలక పాత్ర పోషించిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబ మా బంగారు తల్లి, గాలిల పట్టి తల్లి కవితమ్మ గారు ఈ రోజు ఏం జరిగిందో తెలుసు, అందరికి ప్రజలకు తెలిసిందే. ఇది ఒక పార్టీల చేరికలంటే మా మాజీ ఎమ్మెల్యే దుబ్బాక రఘునందన్ రావు అన్న గారు, ప్రస్తుతం బీజేపీ మెదక్ పార్లమెంట్ సభ్యులు ఎంపీ అభ్యర్థి గారు మాట్లాడి మా పెద్దలు నిజమే
అది మునిగిపోయే పడవ. ఆ పడవలో అందరినీ ఏదో రకంగా ఒత్తిడి చేసి, భయం చేసి, ప్రాంతాలకు చేసి, ఏదో రకంగా డొనేషన్లు, పార్టీ డొనేషన్లు చేసిన వాళ్ళు వివిధ రకంగా అవసరానికి వాడుకొని వదిలేసింది, గాలి కొదిలేసింది. 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న కొడుకు, ఓకే, అల్లుడు, కొండస్వామి గారు మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. మనతోటి కాంగ్రెస్ నేత వెంకటస్వామి గారు ఉన్నారు. వెంకటస్వామి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెంకటస్వామి గారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు రేపు రైతుల దగ్గరకు వెళ్ళబోతున్నారు. రైతులకి నీళ్లు సరిగా వెళ్ళక పంట పొలాలు ఎండిపోతున్నాయని బాధపడిన కేసీఆర్ గారు హుటాహుటిన ఇప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళబోతున్నారు. ఎందుకు ముందుగా అంతకుముందు ఏప్రిల్లో వెళదామనుకున్నారు, ముందు రేపే వెళుతున్నారు? రైతుల మీద ఎందుకు ప్రేమ కలిగిందంటారు? సరే, రైతుల మీద ఇప్పటికైనా ప్రేమ కలిగినందుకు సంతోషమే. ప్రతిపక్ష నాయకుడుగా రైతులకు ఏమైనా కష్టాలు ఉంటే తెలుసుకొని అధికార పక్షానికి తెలియజేయడం ఒక ప్రతిపక్ష నాయకుడి యొక్క లక్షణం అవుతుంది. దాన్నన్నా కనీసం ప్రతిపక్ష నాయకుడిగానన్నా ఆయన తన బాధ్యతను నిర్వర్తిస్తున్నందుకు నేను ఆయన అభినందిస్తున్నా. మాకు ఏమి ఇబ్బంది లేదు. సరే, నిజంగానే కష్టాలు ఉంటే, మా దృష్టికి రానటువంటి కష్టాలు ఉంటే డెఫినెట్ గా దాన్ని ఆయన మా దృష్టికి తీసుకొస్తే డెఫినెట్ గా సాల్వ్ చేస్తాం. రైతులు అయితే అంటే రైతులు కష్టాలు ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారని మేము అనుకోవడం లేదు. ఇంతెక్కడో డ్రాట్ ఇది అనేటువంటిది కొన్ని పత్రికలు ప్రత్యేకంగా వెంకటస్వామి గారు ప్రెసెంట్ కారు పార్టీ నేతలందరినీ మీరు ఎందుకు లాగేసుకుంటున్నారు? మా పార్టీ వాళ్ళందరినీ మీరు వెళ్ళి ఆహ్వానించి లాగేసుకుంటున్నారని పావని గారు కూడా కొంచెం బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకు కారు పార్టీ నేతలు మీరు ఇలా లాక్కుంటున్నారు? లాక్కోవడం ఏం లేదు, అదేదో అక్కడ రేవంత్ రెడ్డి గారి దగ్గర అయస్కాంతం ఉన్నట్టున్నది వస్తున్నారు. దాంతో పెద్ద విషయం ఏమున్నది. పార్టీలు మారడం విషయానికి వస్తే రాజకీయాన్ని, ఈ రాజకీయ విలువలను హననం చేసినటువంటి పూర్తి బాధ్యత కేసీఆర్ గారిదే. రాజకీయాలలో ఫిరాయింపులను ప్రోత్సహించి వాటికంటూ నామ్స్ లేకుండా చేసినటువంటి పరిస్థితి దేశంలో మోడీ గారు, రాష్ట్రంలో కేసీ గారు, ఇద్దరు కేసీఆర్ గారు ఇద్దరు చిన్న ఆయన పెద్ద ఆయన అనుకున్నట్టుగానే ఇద్దరు కూడా ఈ పార్టీ ఫిరాయింపులు అనైతిక ప్రోత్సహించినటువంటి ఘనత వాళ్ళకే దక్కుతుంది. అయితే ఎవరైతే ఈ అవకాశవాద రాజకీయాలలో ఆయనతో చేరిపోయినారో, అంటే విలువలు లేని రాజకీయాల్లో చేరిపోయినారో, వాళ్ళందరూ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి అవసరాలు, అవకాశాలన్నీ ఉపయోగించుకున్న తర్వాత ఇప్పుడు అంటే రాజకీయం ఎట్లయిపోయిందంటే తెలంగాణలో ఈమె ఏ పార్టీ అంటే అధికార పార్టీ అన్నట్టుగా ఉంది. అది బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, లేకపోతే టిఆర్ఎస్ కాదు. ఇదే పార్టీ అని ఎవరైనా అడిగితే అది అధికార పార్టీ అనే దౌర్భాగ్య స్థితి అలా వచ్చేసింది. ఓకే, వెంకటస్వామి గారు మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. మనతోటి రాజకీయ విశ్లేషకులు ముఖేష్ గౌడ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ ముఖేష్ గౌడ్ గారు. ఇప్పుడు మాట్లాడుతూ కాంగ్రెస్ నేత మాట్లాడుతూ వెంకటస్వామి గారు మాట్లాడుతూ అన్నారు, అది కాకతాళీయంగా అన్నారో కాదో కానీ నిజమేలాగా ఉంది. ఎందుకంటే మీరు ఏ పార్టీ అంటే మేము అధికార పార్టీ అని చెప్పుకునే స్థాయిలో నాయకులు ఉన్నప్పుడు మరి ఎలా జరుగుతుందంటారు? రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటారు? ప్రజలకు మంచి చేసే క్రమంలోనే మేము పార్టీ మారుతున్నట్లుగా, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే క్రమంలోనే మేము ప్రభుత్వంలోకి వెళ్తున్నట్టుగా మరి మిగతా నాయకులందరూ చెప్తున్నారు. దీనిలో నిజముందంటారా? మరి ఎలా చూడాలి దీన్ని? మనం గతంలో గమనించినట్లయితే బహుశా 100కు పైగా ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో ఉన్నప్పుడే మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు సరైనటువంటి ప్రతిపక్షం ఉండాలని చెప్పి ప్రజలు రేవంత్ రెడ్డి గారిని మల్కాజ్గిరి ఎంపీగా గెలిపించినారు. అంటే ప్రజలు ఆ ప్రతిపక్షంలో ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఎట్ ద సేమ్ టైం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే మనం ప్రజల యొక్క గొంతుకు అవుతాం, ప్రజలకు చేరువ అవుతాం. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే స్వలాభాల కోసం పార్టీలు మారుతున్నారు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టు గతంలో టిఆర్ఎస్ చేసినటువంటి పని ఇప్పుడు కాంగ్రెస్ చేస్తే దానికి అథెంటికేషన్ అనేది ఉండదని నేను అనుకుంటాను. ఎందుకంటే ఒకవేళ చేర్చుకోవాలి అని కూడా అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళని మళ్ళీ రిజైన్ చేయించి మళ్ళీ ఎలక్షన్ల తర్వాత వాళ్ళ పార్టీ సింబల్ మీద గెలిపించుకుంటే వీళ్ళకు ఒక విలువలు ఉంటాయి. ఎందుకు అనంటే గతంలో కేసీఆర్ చేసిందే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తుండు అని అంటే ప్రజల దగ్గర ఒక రెడ్ డైరీ ఉంటుంది, దాంట్లో ఖచ్చితంగా నోట్ చేసుకుంటుంటారు. ఈ పార్టీలు మారిన వాళ్ళని ప్రజలైతే క్షమించరు, ఉపేక్షించరు. ముఖ్యంగా సరే ఏదో గాలి ఉంది, గాలి నడుస్తుంది అని అనుకుంటున్నాం, కానీ ఏదైనా మీకు 63, 64 స్థానాలు మాత్రమే ప్రజలు ఇచ్చారు.
మిగతా రెస్పెక్టబుల్ పొజిషన్ లో ప్రతిపక్షాన్ని కూడా ఉంచినారు. ఒక మంచి తీర్పు. ప్రజాస్వామ్యంగా చూసుకుంటే అధికార పక్షం ఎంత అయితే దృఢంగా ఉన్నదో ప్రతిపక్షాలు కూడా అంతే స్థాయిలో ఉండాలని చెప్పి ప్రజలు తీర్పిచ్చారు కావచ్చు. దాన్ని ప్రజల తీర్పుని గౌరవించాల్సింది పోయి ఇటు టిఆర్ఎస్ పార్టీలో గెలిచిన వాళ్ళు కావచ్చు, అక్కడ తీసుకుంటున్నటువంటి తేరికలను ప్రోత్సహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీనే కావచ్చు, ఇది ఒక నీచపు రాజకీయాలు. ఇంకొకటి ఏంటంటే రాజకీయాల్లో మనం నీతి నిజాయితీ మాట్లాడుకునే సందర్భాలలో మనం లేము. ఇది కుతలపల్లి సుందరయ్య లాంటి కాలం కాదు, ఇంకోటి కాదు. ఖచ్చితంగా ప్రతి ఎమ్మెల్యేకి ఏదో రకమైనటువంటి బిజినెస్లు, బినామీలు, వాళ్ళకు ఉన్నటువంటి లూప్ హోల్స్, వీటి ద్వారా బెదిరించి చేరికలు చేర్చుకుంటున్నారని చెప్పి మనం పత్రికలలో కూడా చూస్తున్నాం. రాజకీయాల్లోకి వచ్చేది ప్రజలకు సేవ చేయడానికి, ప్రజలకు దగ్గర కావడానికి, వాళ్ళంటూ ఒక రిమార్కబుల్ స్టేజ్ లో సొసైటీలో ఉండడానికే తప్ప ఈ ఎక్కడ అధికారం ఉంటే వెంకట సామంత్ అన్నట్టు ఆ అధికార పార్టీ మాది అని చెప్పుకోవడం అనేది దురదృష్టమైనటువంటి అంశం. నేను రీసెంట్ గా సెక్రటరియట్ లోకి వెళ్తే ఒక టిఆర్ఎస్ అభ్యర్థిని, ఒక వ్యక్తిని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అంటున్నాడు, మిమ్మల్ని ఎవరు రాణిస్తున్నారు దీంట్లోకి అని. ఆ సెక్రటరియట్ అనేది కాంగ్రెస్ పార్టీ అధికారిక భవనం కాదు కదండి, అది ప్రజల. ముఖేష్ గారు ఒకటి చెప్పండి, అసలు 10 సంవత్సరాలు పాలించిన టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా కన్వర్ట్ అయిన తర్వాత 10 సంవత్సరాలు పాలించిన, ఎందుకు ఇలా ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటారు? కేసీఆర్ మీద నమ్మకం లేకనా, లేదంటే 10 సంవత్సరాలు పాలించి ముఖం మొత్తి ప్రజలు తీర్పు ఇచ్చారా? దేనికి ఇచ్చారంటారు మీరు? ప్రజలు మనమైతే ఏ విధంగా 2G నుంచి 3G, 3G నుంచి 4Gకి మొబైల్ ఫోన్లు మారుస్తున్నామో ప్రజలు కూడా ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టు ఇక్కడ వాళ్ళకు సాటిస్ఫై చేసే స్థాయిలో పాలన లేకున్నప్పుడు కొత్త ఆల్టర్నేటివ్ ఎన్నుకుంటారు. అది ప్రజాస్వామ్యంలో కామన్ అంటే కొత్తదనం కోరుకునే అనుకున్నారంటారు. కానీ మీరన్నట్టు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇస్తా అన్న కేసీఆర్ గారు ఇవ్వలేదు కాబట్టి మార్చారని అనుకోవడం కుదరదంటారా? అట్లా కూడా అనుకుని ఉండొచ్చు కదా. కేజీ నుంచి పీజీ వరకు విద్య నేను ఫ్రీగా ఇస్తా అన్న కేసీఆర్ గారు ఇవ్వగలిగారంటారా? ఇవ్వలేకపోయారు. కేజీ నుంచి పీజీ విద్యలో ఫెయిల్ అయ్యారు. నిరుద్యోగులం మన గవర్నమెంట్ జాబ్ దాంట్లో ఫెయిల్ అయ్యాడు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఫెయిల్ అయ్యాడు. అంటే కర్నూలు చావుకు 100 కారణాలు అన్నట్టు చాలా రకాల కారణాలు ఉన్నాయి. చెప్పినవన్నీ చేయలేరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా 6 గ్యారంటీలు అని చెప్తుంది, కానీ దాంట్లో 420 గ్యారంటీస్ ఉన్నాయని చెప్పారు. ఈ 420లో మరి ఒక 20% అన్న చేయగలుగుతారా లేదా అనేది నెక్స్ట్ మ్యాండేట్ ఇస్తారు. అంటే గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నప్పుడు యాక్చువల్లీ ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ మీద ఒక రకంగా చూస్తే ఇష్టంతో గెలిపించినట్టు ఏం లేదు, వీళ్ళ మీద కోపంతో వీళ్ళకేసారు ఓటు. అయితే ఇప్పుడు అకస్మాత్తుగా పార్లమెంట్ ఎలక్షన్ లో పరిస్థితి ఎట్లా వచ్చిందంటే వీళ్ళిద్దరు అనుకున్నట్టు ఇప్పుడు బీజేపీ మేజర్ ప్రతిపక్షంగా కాబోతున్నది. బేస్ ఏమైతున్నది అంటే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి వ్యతిరేక ఓట్లు బీజేపీకి పోయేటట్టున్నాయి. కాంగ్రెస్ కు మీద ఇలాంటి ఏమైనా ఆరోపణలు అవి వచ్చేస్తే అవి కూడా బీజేపీకి డైవర్ట్ అయ్యేటట్టు. మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. పావని గారితో మాట్లాడదాం. పావని గారు, విశ్లేషకులు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కొడుకుంటే బీజేపీ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సంపాదించడానికి అవకాశం ఎక్కువ ఉంది అంటున్నారు. ఏమంటారు మీరు? అంతే. ఇప్పుడు ఆయనకు కావాల్సినంత ఎమ్మెల్యేలు ఉన్నారు. కూడా మా ఎమ్మెల్యేలతోటి బేరసారాలు అగ్రి వ్యాపారాలల్లా వాళ్ళకి ఏదో చేసుకుంటా వాళ్ళ దానిలో చేర్పించుకుంటున్నారు. ఏంటంటే ప్రజల దృష్టి మరలించడానికి మాత్రమే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఎమ్మెల్యేలందరూ మా పార్టీలోకి వస్తున్నారు. ఈయన కాంగ్రెస్ వాళ్ళు అంటే బీఆర్ఎస్ పార్టీ అని అంటున్నారు. ఏంటంటే వీళ్ళ ఇద్దరు అంటే ఒకటి అనడానికి ఇదే నిదర్శనం. తర్వాత ఎవరైతే కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్త ఎవరికి న్యాయం జరగదు ఆ పార్టీలో. ఓన్లీ ఎవరైతే వాళ్ళకే ఎంపీ టికెట్లు ఇస్తున్నారు. మళ్ళీ ఈ పార్టీలో ఇన్ని రోజులు సేవ చేసిన వాళ్ళకు ఎవరికి ఉంది? నాగేందర్ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చిండు? ఇప్పుడు రంజిత్ రెడ్డి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చిండు? ఇప్పుడు ఏంది రామ్మోహన్ బొంతమోహన్ కి మళ్ళీ టికెట్ అంటున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? అవునండి, కాంగ్రెస్ నేతలందరూ మీరు కూడా తీసుకున్నారు కదా పావని గారు. ఇప్పుడు కేసీఆర్ గారు ఏమి మీ పార్టీలో పుట్టిన వ్యక్తి కాదు కదా, ఆయన పార్టీలో ఆయన వెళ్తున్నారు.
కడియం శ్రీహరి గారు ఎవరు? వాళ్ళ దగ్గరికి సంక్షేమ పథకాలు వచ్చిండ్రు. వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారండి, రాళ్లతోటి కొట్టండి పార్టీ మారేటోళ్లను, వచ్చిండ్రు కూడా పార్టీ మారు, సిగ్గు లేదా అనేసి ఏ పార్టీ నుంచి అయితే పోతున్నారో ఆ పార్టీ పదవులకు రాజీనామాలు చేసేసి పార్టీలో చేరండి. మరి మేము తప్పే చేసినాం అనుకోండి, మరి ఇప్పుడు ఈయన చేస్తున్నది ఏంటి, తప్పు కాదా? అవును, మీకు శిక్ష వేశారు ప్రజలు, వాళ్ళకు కూడా తర్వాత శిక్ష వేస్తారేమో. మీరైతే తప్పు చేశారు, మీరు అంతకు ముందు తప్పు చేశారని మీరు ఒప్పుకుంటున్నారా? ముందు పావని గారు, మీరు అంతకు ముందు తప్పు చేశారని మీరు ఒప్పుకుంటున్నారా? మీరు అంతకు ముందు తప్పు చేశారని మీరు ఒప్పుకున్నారా? పావని గారు, అంతకు ముందు మీరు తప్పు చేశారని మీరు ఒప్పుకున్నారా? నేను ఒప్పుకోవడం కాదు, ప్రజలు ఆలోచిస్తున్నారు ఆ విధంగా. ఏంటంటే ఇప్పుడు తెలంగాణ తీసుకురావడమే ధ్యేయంగా అన్ని పార్టీలతోటి అందరితోటి నాయకులతోటి కలిసి పనిచేసిండ్రు కేసీఆర్ గారు. తెచ్చిన తెలంగాణను ఎవరెవరితోటి అందరూ వస్తుంటే కలుపుకపోయిండ్రు. కలుపుకపోవడంలో తప్పేముంది? తెచ్చిన తెలంగాణను 60 ఏళ్లు కాంగ్రెస్ పాలించింది. ఎవరు కూడా ఏ నాయకుడు పావని గారు, ప్రజలందరూ కూడా మీరు మాట్లాడే విధానాన్ని చూస్తున్నారు. మీ దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కలుపుకుపోవటం అంటే వాళ్ళ దగ్గరికి వెళ్లే వాళ్ళందరూ కలుపుకుపోవటం అనుకోరా? ఇక్కడి నుంచి అక్కడికి ఎంత దూరం, అక్కడి నుంచి ఇక్కడికి అంతే దూరం కదా. మాకు శిక్ష ప్రజలు ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ కూడా ఏబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలవదు కాంగ్రెస్ పార్టీ. ఇంకొకటి కూర్చోడానికే రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు. సరే, కాంగ్రెస్ పార్టీ, పావని గారు, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవదు. మీ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుంది? పావని గారు, దీనికి సమాధానం చెప్పండి. మీరు అన్నదే నిజం అనుకుందాం, కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదు. ఎన్ని 6 నుండి 10 స్థానాల మధ్యలో గెలుస్తాం మేము. అభ్యర్థులు టకటక పేర్లు చెప్పగలరు అప్పుడు మీరు పెట్టిన వాళ్ళల్లో? మీకు అభ్యర్థులు ఎందుకు తెలుస్తలేరు? నాకు అర్థమైతలేదు. పొప్పులీశ్వర్ కనబడతలేరా? పెద్దపల్లిలో ప్రవీణ్ కుమార్ గారు కనబడతలేరా? నాగర్ కర్నూలు ఇప్పుడు కావ్య గారి ప్లేస్ లో ఎవరిని పెట్టారు? కావ్య గారి ప్లేస్ లో ఎవరిని పెట్టారండి? కడియం కావ్య గారి ప్లేస్ లో మేము ఎవరినైనా పెడతాము. ఇట్లా పెన్నుపోటు ఎవరిని టైం పడుతుంది కదా. ఓకే, సో మీరు 10 సీట్లు గెలుస్తారంటారు. ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళే అభ్యర్థులను పెడతలేరు. అధికారంలో ఉన్నారు. కరీంనగర్ అభ్యర్థి ఎవరు? వాళ్ళకు వరంగల్ అభ్యర్థి ఎవరు? అసలు ఎక్కడ అభ్యర్థిని కరెక్ట్ పెట్టి మీరు అడిగిన దానికి వెంకటస్వామి గారు సమాధానం చెప్తారంట. వెంకటస్వామి గారు, వాళ్ళు 10 సీట్లు గెలుస్తామని చెప్తున్నారు. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ గెలవదంటున్నారు పావని గారు పార్లమెంట్ ఎన్నికల్లో. సరే, అంటే ఇప్పుడు యుద్ధం చేసేటటువంటి కెప్టెన్ చెప్పైనా కూడా మేము చివరి వరకు చచ్చిపోయేంత వరకు మేమే గెలుస్తామనే విశ్వాసంతో ఫైట్ చేయాలి. దట్ ఈస్ పంచతంత్రం చెప్తుంది. పంచతంత్రం ఏమంటే యుద్ధ వీరుడు ఎప్పుడైనా కూడా, నేనే ఒక పదం రాశాను, ఒక పవర్ రాసిన, పోరాటం పొద్దుకది వీరుడు విశ్రమించడని. పోరాడుతూనే ఉంటాడు, తన విజయం సాధ్యమని పోతాడు. అట్లా విశ్వాసం నేనేం అభ్యర్థులని చెప్తలేను. నా విశ్వాసం టార్గెట్ మేము బయలుదేరినాము, మేము దానికి దగ్గరగా వెళ్తామనేటువంటి మార్పు ఉంది. వాళ్ళకు కూడా ఆ విశ్వాసం ఉండడంలో తప్పు లేదు. ఎవరి విశ్వాసం వాళ్ళది. ఎప్పటికీ ఏం జరుగుతుంది రేపు అయిపోయిన తర్వాత జరుగుతుంది. ఎలక్ట్రికల్ ఇలాంటి పత్రికలు వాళ్ళు వీళ్ళు చేస్తున్న సర్వేలో ఉంది. అది మనందరికి తెలిసిన విషయం. కాంగ్రెస్ ఎవరు ఉంది కాబట్టి మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. వెంకటస్వామి గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. నేను ఫ్యాన్ బంద్ చేస్తాను, ఒక్క నిమిషం. బ్రేక్ అవుతుంది వాయిస్. ఇందాక మేడం కూడా. ఓకే, ప్లీజ్ కంటిన్యూ. ఓకే వెంకటస్వామి గారు, మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. మనతో బీజేపీ నేత కొండస్వామి గారితో మాట్లాడదాం. కొండస్వామి గారు చెప్పండి, మీరు కిషన్ రెడ్డి గారు నిన్న మొన్న మాట్లాడుతూ ఏమన్నారంటే, ఎటువంటి పరిస్థితుల్లో మెజారిటీ సీట్లు మేమే తీసుకుంటాము, మెజారిటీ సీట్లు మేమే గెలవబోతున్నామని చెప్తున్నారు. మెజారిటీ సీట్లు అంటే ఎన్ని గెలవబోతున్నారు మీరు? కొండస్వామి గారు, మీది మ్యూట్లో ఉంది వాయిస్, మొబైల్ మ్యూట్లో ఉంది చూడండి. మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మాకు పెద్దలు సూచించినట్టే మాకు 17 స్థానాలు మేము కైవసం చేసుకుంటాం. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు
దేశ రక్షణ కోసం, అలాగే హిందూ ధర్మాని కోసం, అలాగే కరోనా టైంలో వ్యాక్సిన్ కానీ చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రానికి సంక్షేమ పథకాలను అప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ, మళ్ళీ రాష్ట్ర సమితి పార్టీ టిఆర్ఎస్ పార్టీకి నిధులు ఇచ్చిన నిధులు కొరత ఏ రాకుండా ప్రజలకు తీసుకోకుండా ప్రతి దాని మీద రైతు వేదికల నుంచి మొదలుకుంటే రైతు వరకు అవిటి కూడా మొదలకుండా వాళ్ళ రంగులు వేసుకొని బొమ్మలు వేసుకొని కేంద్ర ప్రభుత్వ నిధుల గురించి కానీ ఎన్ఆర్జిఎస్ పనుల గురించి కానీ ఎక్కడ కూడా వైకుంఠ ధామం కడితే దాంట్లో మాకు 11 లక్షల రూపాయలు మాది, బీసీ రోడ్డు వేస్తే 80% మాది, ట్రాక్టర్ మాది, చెత్త మాది, పారిశుద్ధ కార్మికులకు ఇచ్చే జీతాలు మాది, బాత్రూమ్లు మాది, విద్యుత్ స్తంభాలు మాయి, లైట్లు మాయి, డ్రైనేజీలు మాయి. ఎక్కడ కూడా ఆడబిడ్డలు తెలంగాణ రాష్ట్రంలో పొద్దున బాత్రూమ్ లేక వాసం లేక ఇబ్బంది పడతారని ప్రతి నిరుపేదకు బాత్రూమ్ నిర్మాణం చేపట్టింది నరేంద్ర మోడీ గారు. ప్రతి పథకాన్ని ఆయుష్మాన్ భారత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బాగుండాలి అనే సంక్షేమ పథకాలను నిధులు ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు 1,95,000 రూపాయలు ఇల్లు కట్టియమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 2 లక్షల పైచిలకు ఇళ్లకు డబ్బులు ఇస్తే, నిధులు ఇస్తే ఆ నిధులు మాకే ఇవ్వండి, నేరుగా మేమే ఇంకా 3 లక్షల రూపాయలు కలిపి డబుల్ బెడ్రూమ్లు కట్టి అత్తెడ ఉంటది, కోడేడ ఉంటది, అల్లుడేసేడ ఉంటది, కుక్కేడు ఉంటది, గోడేడు ఉంటది, బర్నేడు ఉంటదని దొంగ మసిమూసి మాడగా చెప్పి తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల పైచిలకు ఇల్లు కట్టిండా? రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి మా పెద్దలు మీరు చేసిన నిధులతో పనులు చేసింది ఒక క్యాలెండర్ రిలీజ్ చేయండి, లేకుంటే అవి లెక్కలు ఇవ్వండి, మాకు సమాచారమైన రిపోర్ట్ పంపేయండి అంటే అప్పుడున్న ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పైసలకు లెక్క చూపించకుండా ముఖం సాటేసుకొని కేంద్ర ప్రభుత్వం మీద బుద్ధడము, బిడ్డను ఢిల్లీ లిక్కర్ కేసులో మందులు తయారు చేయించడము, అందినంత దోచుకోవడము, కుటుంబ పాలన చేసి మంత్రులను ఎమ్మెల్యేలను కీలుబొమ్మలు చేసుకొని సంతోష్ రావు, హరీష్ రావు, కేటీ రామారావు, కవితమ్మ వీళ్ళు బినామీలను పెట్టుకొని భూములను కొనుక్కోవడము, ప్రాజెక్టుల పేరుతో తన్నుకోవడము, అనేకమైన రకమైన కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కార్పొరేషన్ నిధులను తన్నుకోవడము, ఈయనలా ఇన్ని రోజులు బందీ అయిపోయినా నోరు ఇప్పితే ఏందో నోరు ఇప్పకపోతే ఏందో అని ప్రశ్నించే కొంచెం బీసీ బిడ్డ ఈటల రాజమ్మ గారు ఆ రోజు ఆర్థిక సాయం కేసీఆర్ కుటుంబాన్ని కేటీఆర్ చిన్నప్పటి నుంచి కేసీఆర్ గారికి నిధులిచ్చి కష్టజీవిగా అప్పటి నుంచి ఆయన పెట్టుకునే కోటి పాములను ఆయనకు లెక్కలు తెలియదు, ఆయన పెట్టుకునే టీవీ పత్రికలు, దినపత్రికలు అవన్నిటికీ ఆ రోజు ఆయన శ్రమ వచ్చి డొనేషన్ చేస్తే ఎక్కడ నాకు మేకాయ కుప్పుటని ఒక ఆరోపణలు చేసి నిలగొట్టి గొంతులని మళ్ళీ వస్తాను. మనతోటి ముఖేష్ గౌడ్ గారు ఉన్నారు, ముఖేష్ గౌడ్ గారితో మాట్లాడదాం. ముఖేష్ గౌడ్ గారు చెప్పండి, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మీరే చెప్పారు బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందంటున్నారు, మరి కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయని మీరు భావిస్తున్నారు? కాంగ్రెస్ కు ఒక 5, బీఆర్ఎస్ కు ఒక 5, బీజేపీ ఒక 5 ఇస్తే గమ్మత్తైన రాజకీయాలు ఉంటాయి. ఎవరికి అప్పుడు 15 అయితే ఎంఐఎం గెలుచుకుంటారా సార్? మీరు చెప్పినట్టు 15 అవుతున్నాయి, మిగతా ఎంఐఎం గెలుస్తుంది అంటారు. ఒకరికి 5 రావచ్చు, ఒకరికి 6 రావచ్చు. ఓవరాల్ ఇస్తే తర్వాత వీళ్ళు ఎవరైతే పార్టీలు మారుతున్నారో లేకపోతే మా పార్టీ బలంగా ఉందని పార్టీ వీగిపోతుందని వీళ్ళందరూ మరొక రకమైన కన్ఫ్యూజన్ లో పోతారు. అయితే ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు బీజేపీ అది చేసింది ఇది చేసింది అని అంటే ఈ రోజు కేవలం అత్యంతల రాజకీయాలతోనే మత రాజకీయాలతో తప్ప ఏం చేయలేదు. ఆయన ఏదో పెద్ద చాటంత లిస్టు చెప్పిండు బీఆర్ఎస్ పార్టీ, ఈ అవకతవకలు ఆ అవకతవకలు, బిడ్డ కొడుకు కేసీఆర్ వీళ్ళంతా అది చేసి ఇది చేసినట్టే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు కేంద్ర అవకాశం చేసింది అదే చెప్తుంది ప్రధానమంత్రి చేశారా? హిందువా బంధువు అనలేదా? అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేస్తున్నారు అనలేదా? మత రాజకీయాలు ఎక్కడ చేస్తున్నారు? దేశమంతా ఆదరిస్తుంది, దేశమంతా ఆదరిస్తుంది. ఎవరి దైవాన్ని తెలుసుకోమని ఆ దైవానికి మొక్కమని చెప్పలేదు కదా. కొండస్వామి గారు ఆగండి, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. ముఖేష్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళు కాబట్టి ఏం తీసుకున్నా నడుస్తుంది. నేను
ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ చెప్తున్నా, అందరికి సమానమైనటువంటి సీట్లు రావాలని చెప్తున్నాను. నేను అనేది ఏంటి అంటే ఇక్కడ వ్యాలిడ్ పాయింట్, సరే 10 సంవత్సరాల్లో వీళ్ళు విపరీతంగా తెలంగాణను దోచుకున్నారే అనుకుందాం. 10 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఏం పని చేసింది, వాళ్ళ ఏజెన్సీలు ఏం పని చేస్తాయి, తెల్లారితే ఎలక్షన్ అనంగా వచ్చి ఈడీ ఇక్కడ రైట్ చేస్తుందా? ఇన్ని రోజులు నీతో మంచిగా ఉన్నప్పుడు మాత్రం మంచిగా ఉన్నారు, చెడు రాగానే తీసుకుపోయి వాళ్ళ బిడ్డను తీసుకుపోయి జైలు చేసినాం. అట్లే అందరిని వేయాల్సి ఉండే, గవర్నమెంట్ రిజాల్వ్ చేయాల్సి ఉండే. మీరు రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి న్యాయమైనటువంటి నిధులు ముఖేష్ గారు ఎక్కడికి మా శ్మశాన ముఖేష్ గారు చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరో లుచ్చాగాళ్ళు ఇద్దరు చేస్తే అది పెద్ద నేరమా అని కేటీఆర్ గారు మాట్లాడటాన్ని మీరు ఎలా చూడాలంటారు? ఫోన్ ట్యాపింగ్ అనేది నేరం. ఫోన్ ట్యాపింగ్ ఎవరి మీద చేయాలండి? ఒక తీవ్రవాదుల మీదనో, లేకపోతే మన దేశానికి రాష్ట్రానికి బాగా ఎవరో ఇబ్బంది లుచ్చాగాళ్ళు ఇద్దరు కలిగించేటటువంటి- చేశారు, అదేమంత పెద్ద నేరం కాదన్నారు కేటీఆర్ గారు. అట్లా జస్టిఫికేషన్ చేసుకోవడం ప్రజలు యాక్సెప్ట్ చేయరండి. కేటీఆర్ గారు ఏం చేస్తున్నారు? తను మరి విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారో ఏమో తెలియదు. నా పర్సనల్ విషయాలు ట్యాప్ చేస్తాను తానెవరు, ప్రభుత్వం ఎవరు, ఆ వ్యవస్థ ఎవరు, ఆ భుజంగరావు ఎవరు, ఆ తిరుపతి ఎవరు? వాళ్ళు చేయాల్సింది ఎవరి మీద చేయాలి? ఇక్కడ నక్సలైట్లు అటాక్ చేస్తురంటేనో, తీవ్రవాదులు అటాక్ చేస్తురంటేనో వాళ్ళ మీద నిఘా పెట్టాలి. నాలాంటి వాళ్ళ మీదనో నీలాంటి వాళ్ళ మీద నిఘా పెడితే ఏమొస్తుంది వాళ్ళకు? మన ప్రతి స్టెప్ మనం ఎక్కడ మూవ్మెంట్ అవుతున్నాం అని చెప్పి మన మీద నిఘా పెడితే ఏమొస్తుంది? వాళ్ళు ఉన్నది దేనికి? దీని ద్వారా ఇప్పుడు కూడా ప్రభుత్వంలో ఉంటూ ఇరుచుకుంటున్నటువంటి అధికారులు కూడా ఒకటి తెలుసుకోవాలి. ఏంది అని అంటే, ఒక ప్రభుత్వానికి వన్ సైడ్ గా మీరు అక్కడ బానిసత్వం చేయకుండా, అవసరం అనుకుంటే మీరు ఆ పోలీసు డ్రెస్ తీసేసి టీఆర్ఎస్ కండువా కప్పుకొని పని చేయాల్సి ఉండే. ఇప్పుడు ఈ రోజు చేసిన కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది పోలీసులు గాని, అధికారులు గాని వాళ్ళు పార్టీ ప్రతినిధులుగా పనిచేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా ఒక ప్రజలైతే గమనిస్తా ఉన్నారు. వీళ్ళకు జీతాలు ఇచ్చేది పబ్లిక్ కాబట్టి పబ్లిక్ అనుకూలంగా చేయాలి తప్ప ఇది చాలా తప్పుడు పద్ధతి. ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలి. కేటీఆర్ అనడం మాత్రం తప్పు. ఒకరో ఇద్దరో చేస్తారు అని అంటే ఎవరిని చేస్తారు? ఓ నయం లాంటి చేస్తారు, లేకపోతే ఇంకెవరిదో చేస్తారు, అఫ్జల్ గురో ఇంకోడో. మన దగ్గర అసాంఘిక శక్తులు చొరబడుతున్నాయి రాష్ట్రంలో అన్నప్పుడు వాళ్ళ మీద నిఘా పెట్టాలి. కానీ ఎవరో ఆడి మనిషిది పెట్టి, మగ మనిషిది పెట్టి ఇవన్నీ చేయడానికి మీరెవరండి? మీకు అధికారం ఇచ్చింది దేనికి ఇచ్చారు? జనాలు పరిపాలన చేయమని ఇస్తే లోపలింటి వ్యవహారాలు మీకే. ఓకే ముఖేష్ గారు, మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. మనతో వెంకటస్వామి గారితో మాట్లాడదాం. వెంకటస్వామి గారు, కేటీఆర్ ఈ రకంగా మాట్లాడటాన్ని మీరు ఎలా చూస్తారు? మరి రానున్న రోజుల్లో ఎవరైనా కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో దోషులని తేలితే వాళ్ళు చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటారని మీరు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఎలా చూడాలి? ఇప్పుడు కేటీఆర్ గారు అసంబద్ధం, దాని మీద నేను ఎక్కువ మాట్లాడాను. బీయింగ్ అన్ ఎడ్యుకేటెడ్, బీయింగ్ ఏ హైలీ క్వాలిఫైడ్, ఈస్ నాట్ సపోజ్ టు టాక్ ఇన్ దట్ వే. రెండవది, వారు కానీ వారి ఫాదర్ కానీ వాళ్ళ పార్టీ కానీ అధికారం ఉన్నప్పుడు జరిగింది కాబట్టి దాని బాధ్యతను పర్టికులర్లీ ఒకవేళ మీ కంట్రోల్ దాని మీద లేకపోతే ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఫెయిల్యూర్ కింద వస్తుంది. సో దానికి బాధ్యత వహించాల్సింది మీరే. ఒకవేళ మీరే జయించినట్టయితే మీరు ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సనాలిటీస్, అదే కేసీఆర్ గారు 40 ఏళ్ళ రాజకీయాల నుంచి ఉన్నారు, ఆయనకు నాలెడ్జ్ ఉన్నది, ఆయనకు చాలా సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈ కేసు ఈ ట్యాపింగ్ విషయాన్ని నేను ఒకటే చెప్తున్నా, ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధం. ఇందాక ముఖేష్ గారు చెప్పినట్టుగా ఇట్ ఈస్ యాంటీ కాన్స్టిట్యూషనల్. మన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేటువంటిది. ఒకవేళ అది చేయాల్సి వచ్చినా కూడా విత్ ద డ్యూషన్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రత్యేక చేయాలి. దానికి విరుద్ధంగా జరగట్టి వాళ్ళు సరే ఇప్పుడు వీళ్ళు కొంత అవకాశం ఇస్తే, ఇది గవర్నమెంట్ నుంచి కేసీఆర్ గారు కొంత అవకాశం ఇస్తే దానికి ఇంకా ఎక్కువ చేసిండదు. ఏది జరిగినా కూడా ఎవరైతే ఇంటి పెద్ద ఉన్నారో వారే బాధ్యతలు అవుతారు. కాబట్టి ఇప్పుడు నేను ఈ కేసులో ఈ సంపూర్ణ ఒక నిష్పక్షపాతం అనేటువంటి ఎంక్వైరీ జరగాల. అది కూడా ఒక రీజనల్ ఏజెన్సీ తోటి జరిపించినట్టయితే నిజాం మీకు తెలుస్తుంది. దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉండాలంటే ముందు కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తే బెటర్ ఏమో. ఈ చిన్న చేపలను అరెస్ట్ చేసే బదులు పెద్ద చేపని అరెస్ట్ చేసి దాని మీద నిగ్గు తేలిస్తే వారిని కంప్లీట్ గా వారిని కంట్రోల్ చేస్తే వారి ఫోన్లు బంద్ చేసి, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఎవరిని అనుకుంటే వాళ్ళని అరెస్ట్ ఎలా చేస్తారు సార్? ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో దానిలో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని అరెస్ట్ చేస్తారు, కానీ ఎటువంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ ఎలా చేస్తారు?
మరి 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 ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆడ ఏమన్నా కానీ ఆయన ఎవరు కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసినారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఈ విషయం వచ్చినట్టయితే ఇది ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించిన విషయం. సో వై ది భారతీయ జనతా పార్టీ అండ్ ద యూనియన్ గవర్నమెంట్ ఇస్ నాట్ ఇన్వాల్వింగ్ ఇన్ దిస్ డ్రోన్ ట్యాపింగ్ విషయంలో? ఇది ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించిన విషయం కదా, భద్రతకు సంబంధించిన విషయం కదా. ఈ భద్రత, ఇంటర్నల్ భద్రత ఇది కామన్. ఓకే వెంకటస్వామి గారు మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. పావని గారితో మాట్లాడదాం. పావని గారు చెప్పండి. పావని గారు ఓకే. కొండస్వామి గారు ప్లీజ్ కంటిన్యూ. కేటీఆర్ గారు వ్యవహారం చూస్తే కేటీఆర్ గారు వారు కేసీఆర్ గారు కానీ కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేటీఆర్ చేసిండు, కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ హరీష్ రావు చేసిండు, హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ మా బాబా మా అన్న అన్నేం చేసిండని కవితమ్మ చేసింది, కవితమ్మ వీళ్ళ ట్యాపింగ్ సంతోష్ రావు చేసిరు. కేటీఆర్ భాగవతం చాలా ఉందండి. కేటీఆర్ హంబాడీలు చేస్తారని సినిమా ఇండస్ట్రీలో ఎవరెవరు ఏ రకంగా దుర్భాషలు ఎవరెవరు బ్లాక్ మెయిల్ చేసి ఎవరెవరు ఎక్కడ ఢిల్లీ, బొంబాయి, కలకత్తాలో ఎక్కడెక్కడ ఫామ్ హౌజులు, గెస్ట్ హౌజులు అంతా వెలుగులోకి వస్తాయి. మేము ఎవరు పేరు పెట్టలేం కానీ అంతా తెలుసు. కొన్ని అయితే జీవితాలకే ఏమంటారు జీవితాలు ఖరాబ్ చేసుకొని ఈ రోజు మంచి మంచి ఇండస్ట్రీలో సినిమా నటులు మ్యారేజ్ చేసుకుని ఉంటే కూడా భార్యాభర్తలకు ఇబ్బందులు కలిగిస్తట్టు చేసింది కేటీఆర్ అని ఉన్నది. ఒకటి అన్ని కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు మళ్ళీ మేము ఎలక్షన్ చాలా సీరియస్ ఎలిగేషన్ చేస్తున్నారు. కొండస్వామి గారు మీరు చాలా సీరియస్ ఎలిగేషన్ చేస్తున్నారు. మళ్ళీ ఇది ఒక రచ్చకి దారి తీస్తుంది. మీరు చాలా సీరియస్ ఎలిగేషన్ చేస్తున్నారు. మరి కేటీఆర్ గారు వాళ్ళకి అండర్స్టాండింగ్ లేకండి. ఫోన్ ట్యాపింగ్ జరిగినాయి. మా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఉన్నప్పుడు మేము ఏదైనా చదువుతామని మా రఘునందన్ దుబ్బాక నుంచి ఏం తెలిసింది ఎవరితో మాట్లాడుతుందని దుబ్బాక నుంచి మా రఘునందన్ రావు గారిది ఫోన్ ట్యాపింగ్ 24 hours ఫోన్ ట్యాపింగ్ జరిగిందండి. అక్కడ మొన్న పోయిన ఎలక్షన్స్ లో ఇక్కడ సిద్దిపేట ఎస్పీ గారికి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. కార్యకర్తల పోలీసు వాళ్ళు మీరు డ్యూటీ చేస్తున్నారు, మీ నిధులు సక్రమంగా నిర్వహిస్తలేరు, లేదంటే కడవ తీసుకొని కార్యకర్తలకు బిహేవ్ అయినా కానీ అక్కడ ఎలక్షన్ రిటైర్మెంట్ ఆఫీసర్కి ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా గానీ ఒక్కళ్ళు కూడా పట్టించుకోలేరు. అయినా మీరు చూసి మీ టీవీ ఛానల్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చెప్పినా కానీ కొండస్వామి గారు ఇప్పుడు మీరు ఇంతమంది నేతలు బీఆర్ఎస్ నుంచి బయటికి రావడాన్ని మీరు ఎలా చూస్తారు అది చెప్పండి. మీరు మరి మీ బీజేపీలో ఎందుకు చేరట్లేదు? మీరేమో పార్లమెంటులో రానున్న రోజుల్లో మేము 17 గెలుస్తామంటున్నారు. మరి వచ్చేదేదో బీజేపీలోకి రావాలి కానీ కాంగ్రెస్ లోకి ఎందుకు వెళ్తున్నారు? అంటే వాళ్ళు 10 ఏళ్ళు దోసుకున్నారు సార్. వాళ్ళు 10 ఏళ్ళు దోసుకున్నారు. కల్వకుంట్ల కుటుంబంలో బంధువు ఉన్నారు. అందులో ఉంటే భారతదేశం మొత్తాన్ని 10 సంవత్సరాలు మీరే పాలించారు సార్. భారతదేశం మొత్తాన్ని 10 సంవత్సరాలు మీరే పాలించారు. 10 సంవత్సరాలు పాలించిన వాళ్ళు దోచుకున్నట్టేనా? భారతదేశంలో పాలించితే దోచుకున్నామా లేదన్నది దేశ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. మేము ఎట్లాగా వీళ్ళని వదిలిపెట్టము, బీజేపీలకు రానియము, ఇదంతా దోచుకునేంత కక్కిస్తామని చెప్పి భయంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ కాంగ్రెస్ వైపు పోతే ఏమాత్రం అధికార పార్టీ కాబట్టి అలా ఏమన్నా మెసులుబాటు ఉంటుంది, ఏదైనా పోలీసు రక్షణ ఉంటది. అక్కడ ఉన్న మేము ఏదో రకంగా మెసులుబాటు ఉంటాము. ఇక వీళ్ళ దోచుకుంటే వాళ్ళకి ఇట్లా పోయినా రానియరు, అలా పోతే కక్కాల్సిన తప్పది. నిజంగా నరేంద్ర మోడీ గారు ఎన్నో సంక్షేమ పథకాలు అవినీతికి రక్షణకు దేశ రక్షణ కోసం ఎన్ని పోరాడుతున్నారో తెలుసు. అవినీతి దేశంలో మేము రాణిస్తలేము. సాదా బయట పేపర్ లాంటి వాళ్ళే మా పార్టీకి అవమానం ఉంది. ఇన్ని 10 ఏళ్ళు అనుభవించి రాజభోగాలు అనుభవించి కబ్జాలు, బ్లాక్ మెయిల్, దందాలు, రకరకాల బిజినెస్ చేసి సహకరించడం మేము రానియమండి. ఇప్పుడు వాళ్ళ రక్షణ కావాలంటే వర్షం పడితే ఒక చెట్టు కావాలి, ఒక గొడుగు కావాలి. బయట అయితే లేవలేదు. అది ఆ గొడుగు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వంలో పోతే ఏమాత్రం లాండర్ లో మాత్రం ఏమాత్రం రాష్ట్ర రక్షణ అని ఉంటుంది, కొద్ది రోజు వెసులుబాటు ఉంటుంది. ఆ ఉద్దేశంతో కాంగ్రెస్ లో పోతున్నారు. కాంగ్రెస్ లో పోని ఇంకా వాళ్ళకు పార్టీలు పెట్టుకొని వాళ్ళకు కంపేసుకొని మేమే తెలంగాణ రాష్ట్రానికి రాజులము, ఇన్ని రోజులు కల్వకుంట్ల కుటుంబంలో దేశాన్ని వెళ్ళినాము, రాష్ట్రాలకు వచ్చినాము, రాష్ట్రాల బిజినెస్ వచ్చినాము. మేము అక్కడ మేమే కంపేసుకొని మేమే రాష్ట్రానికి ప్రధానమంత్రి అవుతామని ఎంతో బందిపోట్లండి. ఎవరో సక్రమంగా కాదు. కాంగ్రెస్ పార్టీకి నీడలాగా పోతున్నారు. అది కొంచెం మద్దతుగా బలంగా ఉంటుందని పోతున్నారు. ఓకే కొండస్వామి గారి దగ్గర నేను మళ్ళీ వస్తాను. మనతో వెంకటస్వామి గారితో మాట్లాడదాం. వెంకటస్వామి గారు ఓకే. ముఖేష్ గౌడ్ గారితో మాట్లాడదాం. ముఖేష్ గౌడ్ గారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం దోచుకు తిన్నారు అంటున్నారు. ముందు ఆ వర్డ్తో మీరు అంగీకరిస్తారా? ఎలక్ట్రోల్ బాండ్స్ పేరు మీద అత్యధికంగా దేశంలో దోచుకున్నటువంటి పార్టీ ఇది. దేశ రక్షణ కోసం మోడీ అది చేస్తుండ్రు, ఇది చేస్తుంటే ఆయన తుపాకీ పట్టుకొని పోయి బార్డర్లో ఉంటున్నాడా?
ధర్మం కోసము అని అంటే ఆయన ఏమన్నా మత గురువా, లేకపోతే మాకు ఎట్లా పూజ చేయాలని చెప్తాందుకు, ఎట్లా దేవుని మొక్కాలని చెప్తాందుకు ఆయన ఏమన్నా మా ఊరి అయ్యగారా, లేకపోతే ఇంకోట మా మత గురువా? చిన్నప్పటి నుంచి బీజేపీ దేవుని పార్టీ ఎట్లా ఎప్పుడు కూడా ఒక మతం కోసం ఇవన్నీ చేస్తామని కాదండి. ఎప్పుడు చెప్పలేదు కదండి ముఖేష్ గారు. ఇవన్నీ మేము ఒక కాదండి. మతం కోసం చేస్తామని ఎప్పుడు చెప్పలేదు కదా. పార్లమెంట్ ఎన్నికలకు పోయేటప్పుడు వీళ్ళు తీసుకునేటటువంటి మ్యాండేట్ ఏంటంటే 10 దేశ సంవత్సరాల పాలన అధికారంలో ఏ ప్రధానమంత్రి అయినా పోయినా ఉన్నటువంటి అండి, ఏ ప్రధానమంత్రి అయినా కేంద్ర పాలన ప్రభుత్వం- పోయినా కేంద్ర అప్పుడున్న ప్రభుత్వం- గన్ను కెపాసిటీ ఎంత, దాంట్లో ఉన్న రౌండ్స్ ఎంత, ఇప్పుడున్న రౌండ్స్ ఎంత, వాళ్ళకున్న అప్పుడున్న పర్మిషన్ ఎంత, ఇప్పుడున్న పర్మిషన్ ఎంత వాళ్ళకు? కొండస్వామి గారు ఒక్క నిమిషం ఆగండి. కొండస్వామి గారు ఒక్క నిమిషం ఆగండి. ముఖేష్ గారు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ మేము ఒక హిందూ మతానికి సపోర్ట్ చేస్తున్నామను అట్లా డైరెక్ట్గా ఎప్పుడు కూడా ప్రధానమంత్రి గారు మాట్లాడిన దాఖలాలు లేవు. ఇంకొకటి ఎవరైనా చిన్న చితక నాయకులు ఎవరైనా మాట్లాడాలి కానీ వాళ్ళ యొక్క అభిమతం అలా లేదు. అట్లా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడన్నా మేము ముస్లింలకు మాత్రమే సపోర్ట్ చేస్తాం, మైనారిటీలకు మేము పెద్దపీట వేస్తామని ఎప్పుడైనా చెప్పిందా కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని మతాలకి చెప్పండి ప్లీజ్. మీరన్నట్టు కింది స్థాయిలో ఉన్నటువంటి లీడర్లు మాత్రమే వాళ్ళ రాహుల్ గాంధీ గాని మోడీది కానీ వాళ్ళ ప్రతిష్ట దిగజారుతున్నారు, వాళ్ళ స్థాయిని దిగజారుతున్నారు అనేది నేను ఒప్పుకుంటాను. పార్లమెంట్ ఎన్నికలకు పోయేటప్పుడు వీళ్ళు చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, గతంలో మీరు నలుగురిని గెలిపిస్తే పార్లమెంటుకు వాళ్ళ హాజరు శాతం ఇంత ఉంది, ప్రజల సమస్యలు ఇన్ని ప్రశ్నలు లేవనెత్తినాం, మేము ఇన్ని నిధులు తెచ్చినాం, ఇవి చెప్పి మీరు ఇంకో 4 గెలిపియండి అనుకోవాలి. ఇంకొక విషయం, మేము శ్మశానాలకు ఇచ్చినాము, వాటికి ఇచ్చినాము, ఇళ్ళకి ఇచ్చినాము, అది అని చెప్తున్నారు. అసలు అవి ఎవరి పైసలు అండి? బీజేపీ పార్టీ ఫండ్ అది. స్టేట్ సెంట్రల్ ఇవన్నీ పోతే ఇక న్యాయంగా రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి ఇవ్వకుండా వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాష్ట్రాలను ఒక మోనోపోలీ లాగా పాలిస్తూ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అవన్నీ చెప్పుకునేటటువంటి అర్హత లేదు. మొన్న రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మల్లు గారు, రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు ప్రధాని మోడీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడిగింది ఏంది అని అంటే, అయ్యా మాకు రాష్ట్రాలకు న్యాయంగా రావాల్సినటువంటి వాటా ఇంతే వచ్చింది, మాకు ఇంత కావాలి కదా అని అడగకుండా మాకు అప్పులు తెచ్చుకునే పరిమితిని పెంచండి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకోవాల్సినటువంటి దయనీయమైనటువంటి స్థితి కేంద్ర ప్రభుత్వం అనేది. వాళ్ళు చెప్పుకుంటే ఈ బేస్ మీద వాళ్ళు ఏం చేసినారు ఈ 10 ఏళ్ళు అనేది చెప్పుకోవాలి తప్ప ప్రతిసారి దేశ రక్షణ ధర్మం అని మాట్లాడితే నడవదు. ఎట్లాగో రాముని వేవ్ నడుస్తున్నది, అక్షింతల వేవ్ నడుస్తున్నది, ప్రజలు తర్వాత తెలుసుకుంటారు కాకపోతే మనం కొన్ని రోజులు మభ్య పెట్టొచ్చు, ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క ఎలక్షన్ అప్పుడు తెర మీదకి తీసుకొని వస్తాం. కానీ వీటి మీద మాట్లాడాలంటే మొన్న గెలిచిన నలుగురికి ఎవరికి నోరు లేవదు. ఈ రోజు పరిస్థితి ఏంది? కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే ఏం చేస్తాం, మేము రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తాం అంటారు. వాస్తవంగా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష ఏంది అని మాట్లాడాల్సినటువంటి ఎన్నికలు దురదృష్టవశాత్ ఎక్కడ పోయినాయి అంటే, ఎక్కడనో బాలడు గురించో, దేవుని గురించో, రాహుల్ గాంధీ గురించో మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 17 అంటే మీరనేది రెండు జాతీయ పార్టీలు కూడా తెలంగాణకి అన్యాయం చేస్తుందని మీరు అంటారా? బీజేపీ వాళ్ళు గెలిస్తే మోడీ గురించి మాట్లాడాలి, కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు అడిగితే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి ఓట్లు అడగాలి. కానీ మరి ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పార్లమెంట్ లో 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసమే తెలంగాణని సపరేట్ గా ఇచ్చారు కదండి. మరి ఇచ్చిన తెలంగాణని ఎందుకు 10 సంవత్సరాల పాటు సరిగ్గా బాగు చేసుకోలేపారు? లాభాల్లో వచ్చిన తెలంగాణని నష్టాల్లోకి ఎందుకు తీసుకెళ్లారు? అది తెలంగాణ మరి పాలించిన ప్రజలు అవకాశం ఇచ్చిన కేసీఆర్ గారు ఎందుకు చేయలేకపోయారు? కాంగ్రెస్ ప్రభుత్వము ఏమండి, మనం ఒకసారి గుడికి వెళ్ళామనుకోండి, భయంతోనో భక్తితోనో గుడికి వెళ్ళామా లేదా అన్నది ఇంపార్టెంట్. అరే నువ్వు భక్తితో వెళ్ళలేదు భయంతో వెళ్ళావంటే దానికి ఎవరు ఏం ఆన్సర్ చేయలేం. తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష మీద తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణని ఎందుకు సరిగ్గా పరిపాలించుకోలేకపోయారు? లాభాల్లో ఉన్న తెలంగాణని నష్టాల్లోకి ఎందుకు తీసుకెళ్లారు? అవునండి, దానికోసమే కదా ప్రజలు బుద్ధి చెప్తున్నారు. తగిన బుద్ధి చెప్పి మీరు ఈ సీట్ల కాదని ఆయన కూర్చోవాల్సింది, ఈ సీట్లను కూర్చోబెట్టారు కదా. నేనేమంటున్నా అంటే, కేంద్ర ప్రభుత్వం మరి ఇన్ని రోజులు 10 సంవత్సరాలు ఏం చేసింది చూసుకుంటూ. ఓకే, దానికి సమాధానం మీరు అడిగిన దానికి సమాధానం కొండస్వామి గారు చెప్తారు. కొండస్వామి గారు చెప్పండి, ఇన్ని సంవత్సరాలు ఏం చేసిందని అడుగుతున్నారు ఆయన. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీస్తూనే ఉంది. మీరు రాష్ట్రానికి ఏమి భావాలు చేస్తున్నారు, మీరు పంపించే నిధులు ఎంత, మీరు ఖర్చు ఎంత చేస్తున్నారు, తెలంగాణ రాష్ట్రం 4 కోట్లన్నర ప్రజలకు సంక్షేమ పథకాలు చేరదీస్తలేరు. మీకు నిధులను మీరు రెట్టింపు పంపించినా మీ నిధులు దేనికి ఖర్చు పెడుతున్నారు?
దాని ఒక్క సెకండ్, ఒక్క ఒక సెకండ్. లేఖను రిలీజ్ మీరు చేయండి. నిలదీయాల్సింది లేక ఒక ప్రతిపక్షంలో లేఖను ఉన్న వాళ్ళు పంపండి. మాత్రమే. మీరు చర్యలు తీసుకోవాల్సిన ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు. అధికారంలో ఉన్న వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నిధుల కొరత, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నారంటే కరోనా టైంలో బడుగు బలహీన వర్గాలు పేద ప్రజలు ఏ కులస్తులైనా సరే కానీ వాళ్ళ ఆకలితో కొట్టుమిట్టాడుతున్న వ్యాక్సిన్ తో పాటు ఒక్క ఇంట్లో నలుగురు ఉంటే ఒక్కరి చొప్పున 5 కిలోల బియ్యము ఇప్పటికి రేషన్ షాప్ లో వస్తున్నాయండి. 5 కిలోల చొప్పున 5గురు ఉంటే 5 కిలోలు ఫ్రీగా గౌరవ కొండస్వామి గారు, మోడీ గారు ఇస్తున్నారండి. కొండస్వామి గారు, ఇదేదో కరోనా తెలంగాణలోనే వచ్చిందా, తెలంగాణలో మాత్రమే మీరు ఇచ్చారా? అది అందరూ భారతదేశానికి కన్నతండ్రిగా పాలిస్తున్న ప్రధానమంత్రి గారి బాధ్యత అది. దాన్ని కొత్తగా మీరు మేము ఇక్కడ తెలంగాణలో ఇచ్చామని చెప్పేది ఏముంది మీరు చెప్పండి. ప్రధానమంత్రిగా 5 ఏళ్ళు సరిగెట్టుంటాయి. ప్రతి రాష్ట్రంలో 19 రాష్ట్రాల్లో మేము అధికారంలో ప్రతి రాష్ట్రానికి ఎంపీఆర్లో ఈ రాష్ట్రాన్ని కూడా గుర్తు పెట్టుకొని ఈ రాష్ట్రానికి ఇంకా సంక్షేమ పనులు తెలంగాణ రాష్ట్రము ప్రజలకు నీళ్లు నియామకాలను నడుస్తుంది. అక్కడ కరువు ప్రాంతంలో కావద్దని నిధులు కేసీఆర్ మీద ఉన్న నమ్మకంతో అడిగినన్ని నిధులు ఇచ్చిందండి. గజ్జిపల్లి నియోజకవర్గంలో సరే, ఒక్క మాట చెప్పండి స్వామి గారు, కొండస్వామి గారు ఒక్క మాట చెప్పండి. భారతదేశానికి స్వాతంత్రం 1942లో వచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తర్వాత అనతి కాలంలోనే బీజేపీ పార్టీ ఏర్పడింది. బీజేపీ పార్టీ అప్పటి నుంచి ఇప్పటి వరకు సౌత్ లో ఎందుకు బాగా వేయలేకపోయింది, సౌత్ ప్రజల యొక్క మనసును ఎందుకు గెలుచుకోలేకపోయింది? అంటే నార్త్ వాళ్ళ మీద మీకు అంత అభిమానం ఉందా? దీనికి ఏం చెప్తారు మీరు? సంక్షిప్తంగా చెప్పండి, సమయభావం తక్కువ ఉంది. ఓకేనండి, సౌత్ లో కొంచెము మాకు అక్కడ లీడర్షిప్ కరెక్ట్ లేక కేంద్ర ప్రభుత్వ నిధులను అక్కడ ఉన్న ప్రజల దృష్టికి సరైన గ్రౌండ్ లెవెల్ తీసుకోలేక మాకున్న నాయకత్వం లోపంలో మేము సౌత్ లో కొంచెము మేము ఎంకందులో ఉన్నాం కానీ మొత్తం ఎంకందులో లేము. సౌత్ లో కూడా రాను రోజుల్లో సౌత్ లో కూడా మాదే ఉంటది. మా ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తే మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటారు అని మేము అనుకుంటున్నాం. ఓకేనండి, ముగింపు వాక్యాలుగా చెప్పండి, ముగింపు వాక్యాలుగా మీరు చెప్పండి, కంక్లూడ్ చేయండి. ఎటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క కాంగ్రెస్లోకి చేరికలు ఉన్నాయో కారు పార్టీ ఖాళీ అయిపోతుందని మీరు భావిస్తున్నారా? కారుపాటు ఖాళీ అవుతుంది. రక్షణ కోసం ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఏదో ప్రభుత్వాలకు నిండుతారు. నిండుకుండా ఎప్పుడైనా త్వరలోనే పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోగానే కేంద్ర ప్రభుత్వం ఎవరెవరు చర్యలు తీసుకుని అంత రంగం సిద్ధం ఉంది. ఒక్కొక్కటి అన్ని బయటకు వెళ్తుంది. ఇప్పుడే కదండి జరుగుతాయండి. దురదృష్టవశాత్తు ఇంత అసలు విపరీతమైన అవినీతి చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ, రాష్ట్రాన్ని కుల్లగొడిచి లూటు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి నాకున్న లెక్క ప్రకారం 17 మందిలో వీళ్ళ 7 అభ్యర్థులు నిన్న మొన్న బీఆర్ఎస్ పార్టీలో అసెంబ్లీలో పార్లమెంట్ లో ఆ పార్టీ తరఫున గెలిచినటువంటి వీళ్ళని తీసుకొని పోయి 7 మందికి టికెట్ ఇచ్చారు. ఆ రోజు రమేష్ ఎవరు, బీబీ పాటిల్ ఎవరు, రాములు కొడుకు ఎవరు, సైదిరెడ్డి ఎవరు, బూర నరసయ్య గౌడ్ ఎవరు, రఘునందన్ రావు ఎవరు, ఈటల రాజేందర్ ఎవరు, ఇటువంటి దళిత్ పార్టీ అంటున్నారు కదా. ఈ పార్టీకి వెళ్ళి నువ్వు 7 సభ్యులని తీసుకొని టికెట్ ఇచ్చిందాక గతి లేనటువంటి పార్టీ ఈ నిబద్ధత గురించి మాట్లాడడం అనేది దురదృష్టకరం. ఇప్పుడు మీరు చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి తెలంగాణ ప్రజలకి? జనతా పార్టీ ఎవరు దొంగలు, ఎవరు బంధుపోట్లు అన్నది ఈటల రాజేందర్ అండి. ఈటల రాజేంద్ర దోచుకొని తిన్నాడా, రఘునందన్ రావు దోచుకొని తిన్నాడా, బీబీ పాటిల్ ఇక్కడ చూసుకున్నా కబ్జాలు చేసుకున్న ఆరోపణలు వచ్చాయండి. కుటుంబము కల్వకుంట్ల కుటుంబం అండి. మేము కూడా ఓపెన్ ఉన్నాయండి, కానీ మంచి బయట పేపర్లు మా వాళ్ళకి వస్తాయండి. చిత్తు పేపర్లని పక్క పార్టీలకు వెళ్ళిపోతున్నాయి. మేము ఎట్లా వదిలిపెట్టాము? దానికోసం కాంగ్రెస్ లో పోతున్నారు. కాంగ్రెస్ లో పోయేంత మాత్రం ముఖేష్ గారు కంక్లూడ్ చేయండి. కొండస్వామి గారు ఆగండి. ముఖేష్ గారు కంక్లూడ్ చేయండి. రానున్న రోజుల్లో కారు పార్టీ ఖాళీ అయిన తర్వాత, ఒకవేళ ఖాళీ అయిపోతే రానున్న రోజుల్లో ప్రజలకి మంచి జరుగుద్దా? దేశ చరిత్రలో ప్రాంతీయ పార్టీ భూగర్భంలో కలిసిపోయినటువంటిది అయితే లేదు. ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీ ఉంటది. అది ప్రజల ఆకాంక్షలు ఎప్పటికప్పుడు వినిపించడానికి ఏదో ఒకటి ఉండాల్సిందే. మనం ఇప్పటికిప్పుడు ఒక 3 నెలల్లో మొత్తం అయ్యేపోతుంది అని చెప్పలేము. అయితే మీకు ఇంకొక విషయం అండి, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఇదే బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు, బీజేపీలో పనిచేసిన వాళ్ళు ఘోరమైనటువంటి లీడర్లు వలస వచ్చారు. కానీ ప్రజలు రాలేదు, గుర్తుపెట్టుకో. ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉండి ఓటు చేసినారు, బీఆర్ఎస్ పార్టీకి అపోజిటే ఓటు వేసినారు.
ఓకే. కాబట్టి ఏదో లీడర్లు పోయినంత మాత్రం ఏదో జరుగుతుందని మనం ఇప్పటికిప్పుడు సో మన calculation నాయకులు అయితే చెప్పలేం. వెళ్తున్నారు కానీ ప్రజలు అయితే ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉన్నారంటారు మీరు. మనం మననే కదండి 3 నెలల కిందనే కదా చూసింది. ఓకే. పెద్ద పెద్ద లీడర్లు వచ్చి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాలేదు కదా. నేడు అదే జరుగుతుంది అనుకోవచ్చు కదా. ఓకే, ధన్యవాదాలండి ముఖేష్ గౌడ్ గారు, చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. మైండ్ గేమ్ అండి. మీ అభిప్రాయాన్ని చెప్పినందుకు అదేవిధంగా ధన్యవాదాలండి కొండస్వామి గారు, ధన్యవాదాలు పావని గౌడ్ గారు, అదేవిధంగా వెంకటస్వామి గారు ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. సో ఇది వాటి స్పెషల్ డిబేట్. ఏదైతే అనుకున్నారో టీఆర్ఎస్ పార్టీ అంతకుముందు ఏదైతే చేసిందో మరి అది తిప్పి తిప్పి పాపంగా తగిలింది అనుకోవాలా ఏదైతే తెలియదు, కానీ ప్రజెంట్ అయితే బీఆర్ఎస్ పార్టీ చాలా గడ్డు పరిస్థితుల్లో ఉన్నమాట వాస్తవం. ఇప్పటి వరకు కూడా కేసీఆర్ గారు బయటకు వచ్చి ఏది కూడా గట్టిగా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారంటే టీఆర్ఎస్ పార్టీ ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉందో మనకు అర్థమవుతుంది. కాబట్టి కాకపోయినా కూడా ఇప్పటికీ మేము 6 నుంచి 10 స్థానాలు గెలుస్తామని చెప్తున్న బీఆర్ఎస్ నేతలు ఏవైతే ఉన్నారో మరి వాళ్ళ యొక్క కాన్ఫిడెంట్కి ప్రధానమైన కారణం ఏంటో మరి చూడాలి. రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారో చూడాలంటే కొన్ని రోజులు వెయిట్ చూడాల్సిన పరిస్థితి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.